వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ ఇంకా మనకు కొనసాగుతూనే ఉంది. 8,096 పాయింట్ల దగ్గర, అంటే ఆల్మోస్ట్ 8,100 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 4 సెషన్స్ తర్వాత మళ్ళీ 8,100 మార్క్ని క్రాస్ చేస్తున్నాము. 7894 లాస్ట్ ఈ మండే మనకి లో టెస్ట్ చేయడం చూసాం. ఎందుకంటే ప్రభుత్వం క్యాపిటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చేమో అన్న ఒక ఫీలర్ మార్కెట్ ప్రభుత్వ వర్గాల నుంచి రావడము, మళ్ళీ దానికి వివరణ అరుణ్ జైట్లీ ఇవ్వడం, దీని తర్వాత మళ్ళీ ఈ బడ్జెట్లో ట్యాక్స్ స్ట్రక్చర్స్ మార్పులు చేసి కొద్దిగా గొప్ప కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొద్దిగా ట్యాక్స్లు తగ్గించాలన్న ఆలోచన, ఇవన్నీ ఒకే వారంలో మనకి పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ రెండు వచ్చిన నేపథ్యంలో లో నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా నిఫ్టీ మనకి రికవర్ అవ్వడం చూస్తున్నాము. 7894 లో నుంచి 8,094, 8,095 యాడ్ లెవెల్స్ వరకు ప్రస్తుతానికి అయితే మార్కెట్ పాజిటివ్ ఇది కనిపిస్తుంది. రేపు F&O ఎక్స్పైరీ నేపథ్యంలో కొద్దిగా కీలకంగా ఈ రోజు కనిపిస్తుంది. 8,050 పైన మనకి రేపు కనుక క్లోజ్ అయితే మళ్ళీ మీడియం టర్మ్లో కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్ ఉండొచ్చు, చూడాలి. బట్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేస్తుంది ఈ ర్యాలీలో. 150 పాయింట్స్ ప్లస్లో 18,029 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ పార్టిసిపేట్ చేస్తుంది. హెల్త్ కేర్, ఎస్పెషల్లీ హెల్త్ కేర్లో పెరగడానికి మనకి దివీస్ ల్యాబ్స్ కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దివీస్ ల్యాబ్స్లో ఒక 5.5 నుంచి 6% దాకా జంప్ ఇవాళ మనం రావడం చూస్తున్నాం. ఎందుకంటే లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా అక్యుములేషన్ జరుగుతుంది దివీస్ ల్యాబ్స్లో. బట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఇది ఇంకా ప్యానిక్ అవుతుందా, ఆర్ కొద్దిగా గొప్ప మళ్ళీ ఇక్కడ నుంచి దివీస్ ల్యాబ్స్ రికవర్ అవుతుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడు ఎవరు చెప్పడం కష్టం. కానీ ఒకవేళ ఈ వైజాగ్ యూనిట్కి సంబంధించి అక్కడ అలర్ట్ వచ్చి ఆ ప్లాంట్ నుంచి మనకి పూర్తి స్థాయిలో ఎగుమతులు ఆగిపోయినా కూడా ఈపీఎస్ పరంగా పోల్చుకున్నట్టయితే కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా దివీస్ ల్యాబ్స్కి హోల్డ్ అన్న కామెంట్ ఇవ్వడము, అండ్ 920 నుంచి ఆల్మోస్ట్ 940 దాకా తమ టార్గెట్స్ని రివైజ్ చేసిన నేపథ్యంలో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది దివీస్ ల్యాబ్స్లో. అందువల్ల ఈ స్పర్ట్ రావడం చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కౌంటర్స్లో కూడా ఇవాళ కొద్దిగా బయింగ్ మనకు కనిపిస్తుంది. అందుకే F&Oలో డెరివేటివ్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ రోల్ ఓవర్స్ ఎక్కడెక్కడ ఏ స్టాక్స్లో మీరు చూస్తున్నారు, ఆ ట్రెండ్ ఎలా ఉంది? ఐ థింక్ పార్టిసిపేషన్ తక్కువ ఉందండి ఫస్ట్ థింగ్. సో మనకి నిఫ్టీలో చూస్తే కనుక ప్రాబ్లీ మనకి లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఒక 7 to 8% యాజ్ ఆఫ్ టుడే మనకి లోగా రోల్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కడ కూడా ప్రీమియమ్స్ అనేది ఎక్కువ లేవు. ఐ థింక్ ప్రాబ్లీ మనకి బుల్లిష్నెస్ ఉంటే కనుక ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఇండివిజువల్ స్టాక్స్లో కూడా. మేబీ ఆ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ ప్రైజింగ్ చూస్తే కనుక మేబీ పుట్ ఆప్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఈ స్టేజ్లో కూడా. సో ఇన్ కేస్ లాస్ట్ 2 డేస్లో మార్కెట్ 150-200 పాయింట్స్ ర్యాలీ వచ్చినప్పటికీ పుట్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి. సో దీని ఇండికేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బేరిష్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది బేరిష్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఈ స్టేజ్లో మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ వంశీ గారు, బేస్ మెటల్ ప్యాక్లో మేబీ జింక్, అల్యూమినియం లాంటి కౌంటర్స్ అండ్ ఎనీ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇస్తున్నారు? రికమెండేషన్స్ అంటే ఈరోజు కొంత కాపర్ కాకుండా నికెల్, లెడ్, జింక్ ఈ 3 కౌంటర్స్ కొద్దిగా వీక్ ఉండే అవకాశం ఉందండి. అల్యూమినియం మాత్రం కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో పొజిషన్ పరంగా చూసుకుంటే అల్యూమినియంలో బయింగ్ ఉండొచ్చు అరౌండ్ 118.50 ఆ లెవెల్స్లో. టార్గెట్ 120-121 దాకా కనిపిస్తుంది. స్టాప్ లాస్ 116 కింద పెట్టుకుంటే సేఫ్. అట్లాగే సిల్వర్ ఒకటి కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈరోజు. 39,200 అట్లా ఆ లెవెల్స్లో వస్తే బయింగ్లో ఉండొచ్చు. 39,800 ఆ లెవెల్స్ దాకా టార్గెట్స్ కనిపిస్తున్నాయి. బిలో 38,900 స్టాప్స్ పెట్టుకుంటే సేఫ్ అనమాట. యాజ్ ఫర్ అస్ జింక్ ఈస్ కన్సర్న్, మనకి రీసెంట్గా ట్రీట్మెంట్ మనకి సాధారణంగా ఏంటంటే మెటల్స్లో మైనింగ్ కంపెనీస్ రీఫైన్ చేస్తుంటాయి. ఆ రీఫైనింగ్ కోసం ట్రీట్మెంట్ ఛార్జెస్ అని తీసుకుంటారు స్మెల్టర్స్. సో ఈ ట్రీట్మెంట్ ఛార్జెస్ అనేది మనకు బారోమీటర్ ఉంటుంది. మార్కెట్లో సప్లై ఎంత ఉంది, మెటల్ సప్లై ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ట్రీట్మెంట్ ఛార్జెస్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ట్రీట్మెంట్ ఛార్జెస్ సాధారణంగా మెటల్ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మైనర్స్ కంపీట్ చేస్తారు, ఒకళ్ళతో ఒకళ్ళు కంపీట్ చేసుకొని వాళ్ళ మెటల్ని ట్రీట్ చేయించుకోవడానికి, అంటే స్మెల్టింగ్ రీఫైన్ చేయించుకోవడానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే మైన్ సప్లై ఎక్కువ ఉంటుందో. జింక్లో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్లో దాదాపు $170 నుంచి ఇప్పుడు కరెంట్లీ అంటే అన్అఫిషియల్ సోర్సెస్ అయినప్పటికీ రోటర్స్ లాంటి కొన్ని సోర్సెస్లో $30 to $40 దాకా పడిపోయిందని ట్రీట్మెంట్ ఛార్జెస్. అంటే ఆగస్ట్లో అయితే $100 అఫీషియల్గానే ఉండేది, ఇప్పుడు దాదాపు $40 దాకా పడిపోయిందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఇంత భారీగా పడిపోతున్నాయంటే మెటల్ సప్లై అవుతుందో, మైన్ ఓర్ సప్లై అవుతుందో అది బాగా తగ్గిందని ఒక ఇండికేషన్, మేజర్ ఇండికేషన్. సో గోయింగ్ ఫార్వర్డ్ జింక్లో మనకు కొంత కరెక్షన్ వచ్చినప్పటికీ లాంగ్ టర్మ్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత షార్టేజ్ ఉంది కాబట్టి మనకి గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 6 months to 1 year వరకు మనకి హెవీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. చైనాలో డొమెస్టిక్ డిమాండ్ డొమెస్టిక్ సప్లై లాస్ట్ 1 year నుంచి పెరిగినప్పటికీ లాస్ట్ 3-4 monthsలో బాగా పెరిగింది. బట్ స్టిల్ వాళ్ళ ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ మీద వాళ్ళ ఎన్వైరన్మెంట్ మీద దాదాపు చాలా మైన్స్కి నోటీసులు ఇవ్వడం, క్లోజ్ చేయడం, బీజింగ్లో కానీ మిగతా సిటీస్ దగ్గర కానీ ఈ స్మాగ్ వాళ్ళ పొల్యూషన్ వల్ల స్మాగ్ బాగా పెరిగిపోవడం వల్ల హెవీగా యాక్షన్ తీసుకుంటున్నారు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ మీద. సో దానివల్ల కొంతవరకు మైనింగ్ అవుట్పుట్ అంతగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ప్లస్ న్యూ మైన్స్ ఏవైతే ఉందో గ్లోబల్ లెవెల్లో కూడా న్యూ మైన్ ఇది ప్రొడక్షన్ లైన్లోకి రావడానికి మనకి దాదాపు 2017 ఎండింగ్ దాకా ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఫ్యాక్టర్ ఏంటంటే గ్లెన్కోర్ ఏదైతే దాదాపు 5 lakh tons వరకు ప్రొడక్షన్ కట్ చేసిందో ప్రైజెస్ తగ్గినప్పుడు, అది మళ్ళీ ఆ ప్రొడక్షన్ని కనుక స్ట్రీమ్లైన్ చేస్తే తీసుకొస్తే కొంతవరకు ఈ సప్లై క్రంచ్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ నియర్ టర్మ్లో మాత్రం బుల్లిష్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ మేబీ ఈ ఇయర్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే సెక్టార్ స్పెసిఫిక్గా మెటల్ ప్యాక్ అంటే ఈక్విటీస్లో మెటల్ ప్యాక్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేసింది. చాలా స్టాక్స్ ఈసారి అసలు ఆ స్టాక్స్లో ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మూర్ఖత్వమైన నిర్ణయం అనుకున్న స్థాయి నుంచి ఈసారి ఏంటంటే కొద్దిగా ఈ ఇయర్ పాజిటివ్ ట్రెండ్ చూసాం. నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ అలాంటి ట్రెండ్ మెటల్స్ ప్యాక్లో ఏమైనా చూడొచ్చా? అంటే జింక్, లెడ్, ఈ స్పెసిఫిక్ జింక్, లెడ్ అండ్ నికెల్, ఈ 3 స్పెసిఫిక్ స్టాక్స్, కాపర్ కొంతవరకు, ఈ 3 స్పెసిఫిక్ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ అంటే ఆ రిలేటెడ్ లెట్సే హిందుస్థాన్ జింక్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్కి ఆబ్వియస్లీ పెరిగింది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ కమోడిటీ ఏది ఉందో అది హయ్యర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టాక్స్ బాగా అంటే ఈ రిలేటెడ్ స్టాక్స్ జింక్తో కానివ్వండి, కాపర్ రిలేటెడ్ లేదా నికెల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అట్లీస్ట్ అంటే రా మెటీరియల్గా యూజ్ చేయని కంపెనీస్ కాదు, మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. కాపర్ కూడా 2017 తర్వాత మనకి డెఫిసిట్లో ఉండే అవకాశాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ 2017 తర్వాత మళ్ళీ కాపర్ బేస్డ్ మైనింగ్ కంపెనీస్ ఏమైనా స్టాక్స్ ఉంటే అవి మళ్ళీ మంచి పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ మెటల్ ప్యాక్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హనుమకొండ నుంచి రవీంద్ర. అడగండి రవీంద్ర. సార్ నేను స్మార్ట్ లింక్ నెట్వర్క్ 92లో తీసుకున్నాను సార్. ఓకే, అది హోల్డ్లో ఉంచమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొకటి శ్రీరామ మల్టీటెక్ ఒకటి ఆ ప్యాకేజింగ్ గ్రూప్ కంపెనీ సార్, నిర్మా వాళ్ళు టేక్ ఓవర్ చేసిన దాన్ని అది ₹6 ఎంటర్ అయ్యాము, అది కూడా చెప్పండి సార్. ఓకే, స్మార్ట్ లింక్ నెట్వర్క్ కొద్దిగా ఈ మధ్య బయింగ్ యాక్టివిటీ చూస్తున్నాం ఈ స్టాక్లో. ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక మంచి ట్రేడింగ్ యాక్షన్ ఉందండి స్టాక్లో. సో జూలైలో మనం ఈ స్టాక్ చూసాం, వితిన్ 1 month 63 నుంచి 128 దాకా పెరగటం చూసాం. అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది జూలై 2015. సో లాస్ట్ 1.5 year నుంచి మేజర్ కన్సాలిడేషన్లో ఉందండి స్టాక్. సో ప్రాబ్లీ స్టాక్ చార్ట్స్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మేబీ సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కొన్ని రోజులు. 92లో కొన్నా అన్నారు. ప్రాబ్లీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్ అండి మీది. బట్ లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 77 దాకా డౌన్ సైడ్ మళ్ళీ ఫర్దర్గా రావచ్చు ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక. సో 103 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ అవుతే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. దీని హిస్టరీ చూస్తే కనుక 2005లో ఇది ఆల్మోస్ట్ 184 దాకా పెరగటం చూసాం. సో ఛాన్సెస్ ఆఫ్ 184 ఆర్ వెరీ హై ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years ఈ స్టాక్లో. బట్ డెఫినెట్లీ ట్రేడింగ్ కోసం అనుకుంటే కనుక మీకు మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 123 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక ట్రేడింగ్ ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు 25% గెయిన్ అవుతారు అక్కడ. అండ్ మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇదే స్టాక్ని మీరు ఫర్దర్గా కరెక్ట్ అయినప్పుడు 88 నుంచి 90 మధ్యలో కొనవచ్చు. అదర్వైజ్ లాంగ్ టర్మ్కి ఐ వుడ్ సజెస్ట్ టు హోల్డ్ టిల్ 184 ఆర్ మేబీ 200. ఓకే అండి, డెల్టా కార్ప్ కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంటుంది. అందుకని ఇవాళ ఆల్మోస్ట్ 10% దాకా పెరిగింది. ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ లాంటిది ఏమన్నా ఈ స్టాక్లో కనిపిస్తుందా డెల్టా కార్ప్? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక పీక్ లెవెల్ నుంచి 1 monthలోనే చూసుకుంటే 116, 120 దాకా పీక్ ఇది మనం చూసాము. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి 195 దాకా చూస్తే 40-50% దాకా కరెక్ట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఆర్ మిగిలిన ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏమైనా అట్రాక్టివ్ కనిపిస్తుందా? ఎందుకంటే రాకేష్ ఇంజిన్ లాంటి వాళ్ళు కూడా ఎంటర్ అయిన తర్వాత ఈ స్టాక్లో కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తుంది. డెఫినెట్లీ చాలా అట్రాక్టివ్ ఉందండి. డిమానిటైజేషన్ పక్కన పెడితే ఈ స్టాక్ లాస్ట్ 3 monthsలో ఏదైతే గెయిన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 91 రూపీస్ నుంచి 195 దాకా పెరగడం చూసాం 3 monthsలో. అండ్ డిమానిటైజేషన్ ఎప్పుడైతే నవంబర్లో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వర్టికల్ క్రాష్ రావడం చూసాం. సో జనరల్లీ ఇలాంటి చార్ట్స్లో ఏంటంటే 3 month లో ఏదైతే ఉంటుందో అది ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ అవుతుంది.
బట్ డెఫినెట్గా ఈరోజు సపోర్ట్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 95 దగ్గర మనకి రివర్సల్ రావటం చేసాం. అదేవిధంగా 5 month లో ఏదైతే ఉందో 91.5 ఉందన్నమాట. సో డెఫినెట్గా 91.5లో లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. మేబీ ఆ స్వింగ్స్ అనుకుంటాను ఇవి ఈరోజు వచ్చింది. బట్ ఐ థింక్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది స్టాక్లో. నా ఉద్దేశంలో 91 నుంచి ప్రాబ్లీ 120 మధ్యలో కొన్ని రోజులు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఐ థింక్ ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ కరెక్షన్ వచ్చారో 90-95 వస్తే కనుక డెఫినెట్లీ ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా 125-130 ఆ రేంజ్లో ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎవరికైనా 1 year 1.5 year వ్యూ ఉంటే ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. డెఫినెట్గా మార్కెట్ వర్టికల్ క్రాష్ అయినప్పటికీ మేబీ 7,200 ఆర్ 7,600 వచ్చినా కూడా ఈ స్టాక్ ప్రాబ్లీ వర్స్ట్ కేసులో ఇట్ కెన్ కమ్ అప్ టు మేబీ 60-65. అంటే ఆ అపిటైట్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ 2 years వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు ఇది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. డెల్టా కార్ప్ ప్రస్తుతానికి 10% గెయిన్స్తో మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 9.5% గెయిన్స్తో 105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వాళ్ళు 106.25 దాకా ఇంట్రాడే హై చూస్తున్నాం. 96 రూపీస్ నుంచి 106 దాకా 10 రూపీస్ స్పర్ట్ డెల్టా కార్ప్లో కనిపించింది. క్యాసినోస్ అండ్ రియల్ ఎస్టేట్స్ రన్ చేస్తున్న కంపెనీ ఇది. గుంటూరు నుంచి రాధాకృష్ణ మరో కాలర్. అడగండి రాధాకృష్ణ గారు. హలో సార్, ఇప్పుడు నందన్ డెనిమ్ ఏ లెవెల్లో తీసుకోవచ్చు రేటు, అట్లాగే ఆర్బిఎల్ బ్యాంకు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము 1 year దాకా చేస్తామండి. ఓకే, నందన్ డెనిమ్ ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ యూ కెన్ ఇన్వెస్ట్ చేయొచ్చండి ఇప్పుడే. ప్రాబ్లీ ఐ థింక్ మీకు ఇఫ్ యూఆర్ ఓకే విత్ 15 or 20% డౌన్ సైడ్, సో డెఫినెట్లీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ ఒక 10% కరెక్ట్ అవుతుంది కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయండి. నందన్ డెనిమ్ కూడా ఈ స్టాక్ కూడా మంచి అప్మూవ్ రావటం చేసాం. ఆల్మోస్ట్ 62 నుంచి 174 దాకా వెళ్ళింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 108 ఉంది. సో ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక 40-45% పడిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఈ స్టాక్ కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ పెట్టుకోవాలి. మేబీ అరౌండ్ 78 నుంచి 80 మధ్యలోకి వస్తే కనుక, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ 20% కరెక్షన్లో సెకండ్ ప్రైస్ పాయింట్గా ఎంటర్ అవ్వండి. 1 to 2 years మీకు ఇవి ఉంటే కనుక డెఫినెట్గా 15 to 20% రిటర్న్ పర్ యానం వచ్చే స్టాక్స్ అండి. అంటే టాంజానియా నుంచి రమాదేవి కాలర్. అడగండి రమాదేవి గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, నా దగ్గర కొన్ని రత్నమణి షేర్స్ ఉన్నాయండి. ఓకే. అంటే ఈ రోజు అది బాగా పెరిగింది. అంటే ఇంకా హోల్డ్ చేయొచ్చా లేదంటే సెల్ చేసేయాలా అని. మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారండి రత్నమణి మెటల్స్? నేను రత్నమణి మీద 1.5 year బ్యాక్ తీసుకున్నాను. అప్పుడులోనే 650లో తీసుకున్నాము. బట్ అప్పటి నుంచి అది డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. ఓకే. బట్ ఇప్పుడైతే 750 2-3 షేర్స్ కూడా ఉన్నాయండి. ఓకే. అప్పర్ సర్క్యూట్లో ఇవాళ రత్నమణి మెటల్స్ ఉంది. రత్నమణి మెటల్స్ మీరు అన్నట్టు 1.5 year బ్యాక్ 805 ఉందండి ఫిబ్రవరి 2015 చూస్తే. అండ్ ఆల్మోస్ట్ 7 to 8 monthsలోనే 396 దాకా కరెక్ట్ అయింది. సో ఐ థింక్ దెర్ ఈజ్ సమ్ న్యూస్ అండి ఈ స్టాక్లో. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా హ్యూజ్ వాల్యూమ్స్తో పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి వాల్యూమే మనకి అరౌండ్ ఇండికేషన్ వచ్చింది. అబౌట్ 15-20,000 నిన్న వాల్యూమ్ అయింది. అండ్ మొన్న వాల్యూమ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.5 lakh అయింది. సో దీని యావరేజ్ వాల్యూమ్ మనకి పర్ డే 1,000, 2,000, మేబీ 5,000 కూడా అవన్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా వాల్యూమ్స్లో అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్లో ఐ థింక్ ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ ప్రాబ్లీ 50% ఎగ్జిట్ అవ్వండి మీకున్న పొజిషన్లో. 723 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఎందుకంటే ఎనీ స్టాక్ 805 నుంచి 390 వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ అండి. సో డెఫినెట్గా 50% మీరు ఎగ్జిట్ అవ్వండి. అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ కింద విచ్ ఇస్ 536 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 805 ఒకవేళ దాటింది అంటే కనుక ఇది డెఫినెట్లీ 900 to 930 దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మీరు బ్యాలెన్స్ 50% ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ శంకర్ అడుగుతున్నారు మరో కాలు. హలో, అడగండి శంకర్. సార్, నా దగ్గర సిగ్నిటీ టెక్ ఉన్నాయి సార్. 400 రేంజ్లో బై చేసిన సార్. సిగ్నిటీ సార్. అవును. ఏ ప్రైస్లో తీసుకున్నారు? అది 400లో తీసుకున్నాను సార్. ఓకే సార్, ఇది ఫండమెంటల్గా కొంచెం ఎలా ఉంటుంది సార్? మళ్ళీ ఏమైనా యావరేజ్ చేయొచ్చు ఇప్పుడు? ఓకే. సిగ్నిటీ యావరేజ్ సార్. హలో, ఫైన్ అండి, చెప్తారండి. సిగ్నిటీ CIGNIT ఓకే, CIGNITA సిగ్నిటీ టెక్నాలజీస్ 400 రూపీస్లో తీసుకున్నారు. ప్రస్తుతానికి 346 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ 52 వీక్ లో కూడా టచ్ చేసింది. యావరేజ్ వద్దండి ఈ స్టాక్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఇది లోవర్ లోస్ రావడం చేస్తుంది స్టాక్లో. సో 400లో మీరు కొన్నా అన్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 340 ఉంది.
సో ఇక్కడ నుంచి కూడా 40 or 50 రూపీస్ డౌన్ సైడ్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది 2015 జూలైలో ఆల్మోస్ట్ 286 బాటమ్ ఫామ్ అవటం చూసాం. మేబీ 286, 290 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్కి యావరేజ్ చేయండి. బట్ ఐ థింక్ టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ కాబట్టి ఈ స్టాక్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి ఇది అరౌండ్ 391 నుంచి ఆల్మోస్ట్ మీ కాస్ట్ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రాము ఉన్నారు, కాల్ తీసుకుని మనం కొన్ని మెయిల్స్ తీసుకుందాం. అరగండి రాము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. స్టాక్ నేమ్ వచ్చేసి బిఎస్ఎల్ అండి, BEARDSELL. బర్డ్ సెల్, ఓకే. సో ఇది ఎలా ఉందండి? ఇట్స్ ఆల్రెడీ నెగటివ్ లో ఉంది. అది నేను 560 దగ్గర తీసుకున్నాను స్టాక్స్. ఓకే, ఇప్పుడు 395 వచ్చేసింది. సో ఇస్ ఇట్ ఏ బై కాలా, సారీ సెల్ కాలా, లేకపోతే కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ వాట్స్ యువర్ సజెషన్ ప్లీజ్? ఫైన్. యా, దీని హిస్టరీ ఎక్కువ లేదండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఆల్మోస్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక మనకి 2016 ఆగస్ట్లో లిస్ట్ అయిన స్టాక్. సో ఆల్మోస్ట్ 109 రూపీస్ ఉన్న స్టాక్ వితిన్ 4 monthsలోనే 622 దాకా పెరిగింది. సో ఐ థింక్ ఇలా మూవ్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ సస్పెక్ట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. మేబీ ఇన్సైడర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డోంట్ నో. బట్ డెఫినెట్లీ నేను స్టాక్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. ఓన్లీ థింగ్ ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 622 నుంచి బాటమ్ మనకి 350 దగ్గర ఫామ్ అవటం చూసాం. అగైన్ కొద్ది కన్సాలిడేషన్ నుంచి సైడ్ వేస్ జోన్లో ఉంది. నా ఉద్దేశంలో ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 350 కింద మీరు ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. ఈ స్టేజ్లో 420 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 70 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఇది ఎప్పుడైతే మొన్నటి స్వింగ్ హై 470 దాటుతుందో 540, 560 వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వెరీ లెస్ నోన్ నేమ్ అండ్ ప్రాబ్లీ వెరీ హ్యూజ్ మూమెంట్స్ ఉన్న స్టాక్ స్పెక్యులేటివ్గా. సో ఐ వుడ్ సజెస్ట్ టు నాట్ టు ఎంటర్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్. సో డెఫినెట్గా స్టాప్ లాస్తో మీ పొజిషన్ హోల్డ్ చేసి మేబీ అరౌండ్ 570, 580 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సునీత మెయిల్ చేశారు, ఆర్కామ్, PNB ఈ 2 స్టాక్స్ ఇవాళ ఇంట్రాడే టార్గెట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారు? ఆర్కామ్ అండ్ PNB హౌసింగ్. PNB హౌసింగ్ రీసెంట్ ఐ థింక్ ఇట్స్ నాట్ ట్రేడెడ్ గ్రేట్ అండి. స్టాక్ చూస్తే కనుక 0.5% అప్ మూవ్ చూస్తున్నాం. సో ఇంట్రాడే అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ డే హై ఈరోజు, ఎందుకంటే మార్కెట్ కూడా ఆల్రెడీ కరెక్షన్లోకి రావడం చూస్తున్నాం. సో 8100 నుంచి 8060 అంటే 40 పాయింట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లోనే కరెక్ట్ అయింది. మేబీ 842 షుడ్ బి ద రెసిస్టెన్స్ అండ్ 833 ఒకసారి కట్ అయిందంటే కనుక 827 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఇన్ కేస్ లాంగ్ పొజిషన్స్ ఉంటే. ఆర్కామ్ ఈజ్ ఎ స్టాక్ టు గో షార్ట్ ఎవ్రీ ర్యాలీ అని చెప్తాను బేసికలీ. బికాస్ ఇది లాస్ట్ ఎప్పుడైతే 46 కట్ అయిందో 2012లో, సో డెఫినెట్లీ ఇది 24, 25 దాకా డౌన్ సైడ్ టార్గెట్స్ ఉన్నాయి దీనికి. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా న్యూస్ వచ్చింది, మొన్న ఒక ఈవెంట్ వచ్చింది లైక్ దే ఆర్ గోయింగ్ టు సెల్ సమ్ టవర్స్ బిజినెస్ అండ్ ఆల్ అని. అలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు షార్ట్ వెళ్ళాల్సిన స్టాక్ ఇది, డే ట్రేడింగ్ స్టాక్ కాదు ఇది. మేబీ కొద్దిగా స్పర్ట్ వచ్చి 35, half 36 వస్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ టార్గెట్ ఆఫ్ 28 ఆర్ మేబీ 24. ఓకే, గ్రంథి లక్ష్మి రాజశ్రీ షుగర్స్ 55 రూపీస్లో బై చేశారు. ఎగ్జిట్ అవ్వచ్చా? షార్ట్ టర్మ్ గురించే బై చేశారు రాజశ్రీ షుగర్స్. యా, షుగర్ స్పేస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఈవెంట్ డ్రివెన్ అండి. గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ తోటి షుగర్ ప్రైజెస్ ఆర్ మేబీ షుగర్ స్టాక్స్లో మనం మూమెంట్స్ రావడం చూస్తాం. డెఫినెట్లీ స్టాక్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో 56 మీ కాస్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ అక్కడే గట్టి రెసిస్టెన్స్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 53 ఆఫ్ ఉంది. బెస్ట్ స్ట్రాటజీస్ టు ఎగ్జిట్ 50% అండి అండ్ బ్యాలెన్స్ 50%కి 48 స్టాప్ లాస్ పెట్టండి. అండ్ ఏమాత్రం ర్యాలీ వచ్చి 60, 62 క్రాస్ అవుతే కనుక అక్కడ బ్యాలెన్స్ 50% కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నించండి. ఓకే, అండ్ మరొక మెయిల్ కిరణ్ కుమార్ అడుగుతున్నారు, సింటెక్స్ 2000 షేర్స్ 88లో తీసుకున్నారు, అశోక్ లేలాండ్ 96లో తీసుకున్నారు, ఏం చేయొచ్చు? షార్ట్ టర్మ్కి అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, సింటెక్స్ చూస్తే కనుక 64 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి విచ్ ఇస్ మార్చ్ లో. సో ఆల్మోస్ట్ స్టాక్ 72 దగ్గర రావడం చూసాం. మేబీ ఇంకో 6-7 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ స్టాక్ షార్ట్ టర్మ్ కోసం అయితే వీక్నెస్ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో 78 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ డౌన్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ 78 దాటింది అంటే కనుక 85 to 87 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 64 స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయండి అండ్ 79 నుంచి 85 మధ్యలో ఎగ్జిట్ అవ్వండి. ఓకే, మరొక ఆదినారాయణ అడుగుతున్నారు, స్వాన్ ఎనర్జీ 155 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? స్వాన్ ఎనర్జీ రీసెంట్గా మధ్య బాగా 52 వీక్ హై టచ్ అవుతూ రెగ్యులర్గా న్యూస్లో ఉన్న స్టాక్ ఇది. స్వాన్ ఎనర్జీ 3 monthsలో ఇట్ వాస్ 59 అండి. సో 3 monthsలోనే
ఐ డోంట్ థింక్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ 59 నుంచి ఆల్మోస్ట్ 213 దాకా పెరగడం చేసాం. మేబీ దీనిలో ప్లేస్మెంట్ న్యూస్ ఏదో వచ్చింది మధ్యలో, లైక్ దే ఆర్ గోయింగ్ టు ప్లేస్ సమ్ షేర్స్ అండ్ ఆల్ అనేది. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ ట్రేడింగ్ స్టాప్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 149 ఉంది. సో ఏమాత్రం ఇది 128 కింద క్లోజింగ్ వస్తే కనుక అక్కడ మీరు స్టాప్ లాస్ బెట్ ఎగ్జిట్ అవ్వండి. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ట్రేడింగ్ బెట్ కోసం అయితే రిస్క్ తీసుకుంటే ఇట్స్ వర్త్ ఈ స్టేజ్లో. అండ్ మొన్నటి హై ఏమాత్రం వచ్చినా కూడా 230 నుంచి 240 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లోకి జారుకుంది, పాజిటివ్గా ఉన్నాయి మార్కెట్స్ కూడా. సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా మనకి సెల్ ఆఫ్ రావడం చూసాము. అండ్ నిఫ్టీలో కూడా మనకి 8100 ఆర్డ్ లెవెల్స్ నుంచి 8050 లెవెల్స్కి 50 పాయింట్స్ దాకా కట్ రావడం చూస్తున్నాము. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా క్రాక్ అవుతుంది. ఎస్పెషల్లీ మార్కెట్స్ని నెగిటివ్ వైపు డ్రైవ్ చేస్తున్న స్టాక్స్లో మనకి రిలయన్స్ కనిపిస్తుంది. రిలయన్స్ ఆల్మోస్ట్ 1.5% దాకా వీక్ అయింది. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్ లాంటి స్టాక్స్ ఇండెక్స్ని నెగిటివ్గా డ్రైవ్ చేస్తుంటే భారత్ ఇన్ఫ్రాటెల్, బాష్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా మనకి బయింగ్ కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ ఎన్ని సడన్ ఇది రాజు గారు, వాట్ యూ అబ్జర్వ్ టెక్నికల్లీ? బ్యాంక్ నిఫ్టీ బేసికలీ వీక్నెస్సే ఉందండి. ఇట్ వాజ్ అండర్ పర్ఫార్మింగ్ నిఫ్టీ. సో మనం ఉదయం కూడా చెప్పడం జరిగింది అండ్ ఇందాక ఓపెనింగ్ స్పీచ్లో కూడా చెప్పాము 18,118 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉందని. సో ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ తక్కువ నుంచే రివర్సల్ రావటం చేసాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఈరోజు క్రూషియల్ ఈజ్ వెరీ ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో నిన్నటి హై ఏదైతే ఉందో 17,907. సో ఆల్మోస్ట్ దాని కిందనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. అయితే దాని కింద క్లోజ్ అవుతే కనుక ఒక రివర్సల్ బార్ రావటం చూస్తున్నాం మనం చార్ట్స్ పరంగా. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఒక 300-400 పాయింట్స్ ఫర్దర్గా క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ అనేది బేర్స్కే కొద్దిగా ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే నిన్న అండ్ ఇవాళ కలిపి ఆల్మోస్ట్ నిఫ్టీలో 200 పాయింట్స్ ర్యాలీ రావటం చూసాం కాబట్టి. సో మేబీ మార్కెట్ మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మేబీ 1 అవర్లో కొద్దిగా బయింగ్ వచ్చి పెరిగితే కనుక ఐ థింక్ పుట్ ఆప్షన్స్ రేపటి కోసం కూడా అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ట్రెండ్ అయితే కొద్దిగా మళ్ళీ మారుతుంది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి మనకి F&O ఎక్స్పైరీ రేపు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాలటైలిటీ మనకి సాధారణంగా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ మళ్ళీ పాజిటివ్గా ఉందనుకుంటే మార్కెట్లో వీక్ ట్రెండ్ మనం రావడం చూస్తున్నాము. అండ్ బ్రహ్మారెడ్డి అడుగుతారు, సన్ఫార్మా 750 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా 3 to 5 years టైం హొరైజన్కి సన్ఫార్మా? సన్ఫార్మా ప్రాబబ్లీ ఎస్ అనే చెప్తానండి. 750లో మీరు కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 620 ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 570 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది కట్ అవుతే కనుక మేబీ 480 నుంచి 500 దాకా కూడా డౌన్ సైడ్ రావచ్చు. 2 years వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు యావరేజ్ చేయండి. బట్ మీరు కుషన్ ఉంచుకోవాలి థర్డ్ ప్రైస్ పాయింట్లో కూడా కొంటాకి. ఆ మనీ అనేది మీరు పక్కన పెట్టుకుని మేబీ 570 కట్ అయితే కనుక 520, 480 మధ్యలో కూడా థర్డ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేయమని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ట్రెండ్ అయితే ఇది. ఎనీ రికమెండేషన్స్ ఆర్ వ్యూ స్పెసిఫిక్గా వంశీ గారు? ఇందాక అల్యూమినియం ఒకటి, సిల్వర్ ఒకటి, ప్లస్ క్రూడ్ ఆయిల్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు బయింగ్లో. అంటే మోస్ట్లీ 3680 నుంచి 70 మధ్యలో బయింగ్ చేసుకుంటే 3710 వరకు టార్గెట్స్ కనపడుతున్నాయి. 3640 కింద స్టాప్ పెట్టుకోవాలి. ఓకే, అందుకని పిఎస్సి బ్యాంక్స్ బాగా డ్రాప్ అవుతున్నట్టున్నాయి. ఎస్పెషల్లీ పిఎన్బి లాంటి స్టాక్స్లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ఏమైనా పిఎస్యూ బ్యాంక్స్లో బయింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీ, షార్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? నో, ఐ థింక్ పిఎస్యూ స్పేస్ డెఫినెట్లీ ఇంకా కూడా 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది అండి. ఐ థింక్ బ్రేక్ డౌన్ కోసం మనం వెయిట్ చేయాలి. పిఎన్బి మీరు అన్నారు బేసికలీ నిన్నటిలో కట్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతేనే ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ 112. సో డెఫినెట్గా 3 days హై ఏదైతే ఉందో 118 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా 300-400 పాయింట్స్ ఫాలో అవుతే కనుక దీనిలో కూడా 7-8% డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఈ స్టేజ్లో షార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం నియర్ టు సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఒకసారి సపోర్ట్ పాయింట్ బ్రేక్ అయినాక షార్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, మార్కెట్స్ మేబీ నెగిటివ్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సినంత వీక్ ఇది ఒకసారి సడన్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ దీనిలోకి వచ్చేసింది. 8048, 8000 యార్డ్ లెవెల్స్కి 50 to 60 పాయింట్స్ దాకా, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ హైయర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ వీక్ అయింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అని ఇవాళ ఇంట్రాడే హై నుంచి కొద్దిగా వీక్ అయిన పరిస్థితి మనం స్టాక్స్లో చూస్తున్నాము. చూడాలి ఎలాంటి ఇది టర్న్అవుట్ అవుతుంది అనేది. ప్రస్తుతానికైతే ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా మనకు కనిపిస్తుంది. రేపు F&O ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ
వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో 4 o'clock కలుద్దాం. స్టే విత్ us.